తీసుకోవడం లేదుగా, అదే చూస్తున్నాను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఇంటింటికి తిరిగి సర్ఫ్ అమ్ముకునే ఒక అమ్మాయిని కొంతమంది బ్యాచిలర్స్ ఇంట్లోకి పిలిచి మిస్బిహేవ్ చేస్తూ తనను మనోవేదనకు గురి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా ఒక చిన్న టాస్క్ చేశాం. చాలా చిన్న టాస్క్ ఇది, ఓ ఎక్స్ట్రాడినరీ టాస్క్ ఏం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ టాస్క్. అలా మన ఇంటి ముందుకి అది ఇది అమ్ముకోవడానికి వస్తుంటారు కొంతమంది, వాళ్ళని మనం చాలా చిన్న చూపుతో చూస్తాం. కానీ ఒక్కొక్క మనిషి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో బాధ ఉంటుంది, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ఫినిష్ చేయడం, ఆ తర్వాత శాలరీ వస్తేనే ఇంట్లో గడిచే కొన్ని ఇంపార్టెంట్ పనులు కూడా ఉంటాయి. అలా పొట్టగుడ్డు కోసం వచ్చే వాళ్ళతో దయచేసి టైం పాస్ చేయొద్దు. కుదిరితే హెల్ప్ చేయండి, లేదంటే నా వల్ల కాదమ్మా వెళ్ళిపో అని చెప్పేసి పంపించేయండి. అంతేగాని వాళ్ళ టైం మాత్రం వేస్ట్ చేయొద్దు. ఆ టైంలో వాళ్ళు ఇంకొకరిని కలవడము, వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేసుకోవడము ఇలా జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. Tag your thoughts. బాగున్నాను, మీరు బాగున్నారా? ఏంటి ఈ మధ్య ఇవి తీసుకోవడం లేదు? ఏం తీసుకొచ్చాను చూద్దాం. అదే సర్ఫ్ ప్యాకెట్ లేదు, ఎప్పుడు తెస్తాను కదా, అలాగే తీసుకొచ్చాను. అదే ఎప్పుడు మీరు ఈ మధ్య తీసుకోవడం లేదు కదా, మీ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ తీసుకున్నారు, మీరు తీసుకోవడం లేదు కదా, అదే చూస్తున్నాను. ఒక్క నిమిషం. ఏం చేస్తుంది తమ్ముడు? ఏం లేదన్నా. ఏం చేస్తున్నావు? సర్ఫ్ కొంటున్నాం. సర్ఫ్ ప్యాకెట్ అమ్ముతున్నారు, అందుకే కొంటున్నాం. లేదు, వీళ్ళు నన్ను దబాయిస్తున్నారు. సర్పుకు లేదు, అది లేదు, ఇది లేదని. ఏం పని? ఏడుంటారా మీరు? ఏడుంటారు? ఎప్పుడు కనిపించలేదు మీ అమ్మ మీద? ఇదేంటారు? సర్ఫ్ తీసుకొస్తే సర్ఫ్ ఉంటాం. కథలు ఎవరు పడింది? ఇప్పుడు మేము సర్ఫ్ సర్ఫ్ ఎప్పుడు తీసుకుంటారు? ఈ మధ్య తీసుకోవడం లేదు, ఏమైంది అని అడిగానండి నేను. వాళ్ళు ఇది కొంచెం చెయ్యి అంటే ఇట్లా అనడం, లాక్కోవడం, బ్యాగ్ లాక్కడం, కొంచెం పరస్కాలు ఆడుతున్నారు. బ్యాగ్ లాక్కోవడం, కొంచెం ఇట్లా టచ్ చేయడం అలా చేస్తున్నారు. అదే ఏం మజాక్ చేసినాం. ఏ కాలేజ్ మీది? ఏ కాలేజ్ అంటారు? ఇదే పక్కనే కాలేజ్. అడుగుతారా? ఏం అడుగుతాను? నువ్వు కాలర్ ఎందుకు పడుతున్నావు? మరి నువ్వు ఆమె ఎందుకు పడుతున్నావు? నీ కాలర్ పడితేనే అంత ప్రాబ్లం అవుతుంది. కాలర్ పడితేనే అంత ప్రాబ్లం అవుతుంది. ఏం చేసినావు? గాడి నాటకాలు చేస్తున్నావు అంటున్నావు. ఏం గాడి ఏం చేస్తున్నావు? మాటలు మంచిగా మాట్లాడుతున్నా. ఏం చేసి కరెక్ట్ చెప్పమ్మా. నేను ఈ అపార్ట్మెంట్లో సరుకులు అవి అమ్ముతుంటాను. వీళ్ళ రూమ్లోకి వెళ్ళి వీళ్ళు కూడా క్యాజువల్గా తీసుకుంటారు కదా ఎప్పుడని, వీళ్ళకి ఇద్దామని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వెళ్ళాను. వీళ్ళు బ్యాగ్ లాక్కోవడం, నా చేయి పట్టుకోవడం, కొంచెం ఎక్కువ ఇది చేయడం, అలా టచ్ చేయడం అలా చేస్తున్నారు. వీళ్ళు బ్యాగ్ లాక్కోవడం, నా చేయి పట్టుకోవడం, కొంచెం ఎక్కువ ఇది చేయడం, అలా టచ్ చేయడం అలా చేస్తున్నారు. నాకు నచ్చడం లేదు అది. ఏమైంది చేస్తున్నావు? ఏం చేయలేదు, కావాలని చెప్తున్నాను. అంతా కావాలని చెప్తాను. అమ్ముకుంటామే కావాలని చెప్తాను. మేమేం చేస్తాం? అమ్ముకుంటామే కావాలని చెప్తున్నాను. మేమేం చేస్తున్నాం? వాళ్ళకు ఏం చేస్తున్నాం? మీరు కథలు పడతారు. మేమేం కథలు పడతాం? రమేష్ అన్న ఉండగా మీ ఇంటి పక్కకు, మీ ఇంటి కూడా రమేష్ కదా, చెప్పాలి. ఆయనతో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతారు? ఆయనతో ఏం మాట్లాడతావు? నువ్వేం అన్నా ఫోన్లో ఏం చేయకన్నా ఆపన్నా. అడుగుతా. మీరు తోపుగారు తురుంకాలి కదా, జీవన్ గారిని ఫోన్ చేస్తాను. ఉండు. వద్దన్నా ఉండండి. జీవన్ గారిని ఫోన్ చేస్తా. రమేష్ అన్న కూడా అడుగుతాను. అడగాల? వద్దన్నా. మరి ఏంది మీ ప్రాబ్లం? ఏంది? ఆమె ఎవరైనా సేల్స్ కావాలంటే నీకే ఏది పెద్దది గామె పట్టుకొని నీకేం మాట్లాడతావు? తెలిసిన వాళ్ళు ఏం తెలుసు నీకు? 4 సార్లు సర్ఫ్ ప్యాకెట్ తీసుకొని మొత్తం క్లోజ్ అయిపోతాను. 4 సార్లు సర్ఫ్ ప్యాకెట్ తీసుకొని క్లోజ్ అయిపోతావు అంటున్నా.
చుట్టుముట్టు అపార్ట్మెంట్లోనే గల్లీ చిల్లర వేయద్దు అని చెప్పేసి నేను సైలెంట్ ఊరుకుంటున్నా. అర్థమవుతుందా? నేను కూడా ఈ అపార్ట్మెంట్లో మా అన్ననే జనరల్ సెక్రటరీ. అర్థమవుతుందా? మీ ఉండే అపార్ట్మెంట్కి మా అన్ననే జనరల్ సెక్రటరీ. చెప్పమంటావా మరి? మా పెద్ద ఆయన కొడుకైనా ఈ మధ్య బాగా సతాయిస్తున్నారన్న వీళ్ళు. ఏమైంది? ఏం కాలేదన్న. మరి ఏం చేద్దాం అనుకుంటారు? మాట్లాడాలి ఒకసారి నేను అన్నతో మాట్లాడమంటావా? వద్దన్నా ఈసారి. ఏమైంది? ఒకసారి వదిలేయన్నా. ఏం వదిలేయాలి? నేను మిమ్మల్ని వదిలేసి మీరు ఆమెను వదిలేస్తారా? మరి తలుపుకుంటారా? అలా చేయమన్నా ఇంకెప్పుడు సరే. మరి దావేసిగా ఇంత ముందుకు మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతున్నాడా? అర్థమవుతుందా? నేను రికార్డ్ తీసుకొని మీ సార్ చూపెడతాను, మీ ఆయనకు చూపెడతాను, మీ కాలేజ్ తీసుకోతాం. అర్థమైందా? ఇంకోసారి చేయమన్నా. పోలీస్ కేసు పెట్టమన్నా? చీటింగ్ కేసు పెడితే కొడుక మీ లైఫ్ మొత్తం స్పైల్ అయిపోతుంది. అర్థమవుతుందా? అమ్ముకుంటాంతో మీకేం మసాకు? ఏం చిల్లర కాదురా మీరు. మీకు కావాలా తీసుకోరు, లేదా ఇటు సైడ్ పెట్టు. అక్క ఇయ్యాల కాదక్క లెక్కలు లేదండి అని చెప్పేసి ఇటు సైడ్ వేసాను. ఇవేమి లెక్కలు? చిల్లర లెక్కలు చేయమన్నా. అంటే మీరు తోపులు అనుకుంటారా? తోపులు అనుకుంటారా అంటారు? మరి ఏంది? నువ్వు ఇప్పటిదాకా ఎగిరితే గారా? ఏమైందిరా సప్పుడు చేస్తావు? ఇప్పుడు ఎగురు. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. మీరు చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఇదే తీసుకోవద్దా నేను? చెప్పమ్మా, నీకు కనిపిస్తలేదా? ఏం చూస్తున్నావు నువ్వు? కెమెరా ఏదని చూస్తున్నావు? అరే ఒకసారి చేయలేపురా. చూసినావా? కనిపించిందా కెమెరా? 5D అంజనీ దాస్ హ్యాండ్ ఫుల్ డీటెయిల్ పిక్చర్ ఉంటుంది. అర్థమవుతుందా? తీసుకొని ఫుటేజ్ చూపెట్టగానే మిమ్మల్ని లోపడేస్తారు. లైఫ్ స్పైల్ అన్నీ అయిపోతాయి. ఇంకోసారి చేయమన్నా. స్టూడెంట్స్ అన్న మా లైఫ్ అయిపోతుంది. మరి మీ స్టూడెంట్స్ అన్నప్పుడు ఆమె చిడాయించినప్పుడు తెలియదా? అంటున్నావు. ఏం మజాక్ చేసినావు? నీ మరదలు ఆమె మజాక్ చేయడానికి ఏమన్నా మరదలు అంటున్నావు? పెళ్ళాంతో కూడా ఇష్టం లేకుంటే ముట్టుకోనికి లేదు, అట్లుంది చట్టం. నువ్వు ఆమెను తీసుకోవాలి, నువ్వు ఆమె అమ్ముకొని బతుకుతుంది, ఆమె సంసారం ఆమె చేసుకుంటుంది, నువ్వు ఆమెతో మజాక్ చేసిన అవసరం ఏముందా నీకు? చదువుకోనికి హైదరాబాద్ వచ్చి చదువుకోరి. అర్థమైందా? కాలేజీ పోయినామా, చదువుకున్నామా, ఫ్రెండ్స్తో మాట్లాడినామా, బతకాలు వచ్చామా, మళ్ళీ మనం టార్గెట్ ఉందని ఉండాలి. అర్థమవుతుందా? ఆమె ఎంత బరువు వస్తుందో నీకేం తెలుసురా? ఒక్క నిమిషం ఉన్నాము. ఒకసారి కదా పట్టుకో ఒకసారి. బరువు ఉందా? ఇంత బరువు నేను పట్టుకోగా నువ్వు పట్టుకోగా ఇంత బరువు అవుతుంది. ఆ మొక్కతి పొద్దున్న వేసుకొని ఈ ప్యాకెట్ మోసుకొని వస్తుంది. వాళ్ళకి ఇది ఒకటే కాదు, ఇన్ని ప్యాకెట్లు అమ్మాలంటే రోజు టార్గెట్ ఉంటుంది. సేల్స్ మ్యాన్ ఎంత దమ్ము చేస్తారు తెలుసా నీకు? ఒక్క నిమిషం ఉన్నామా. సేల్స్ మ్యాన్స్కు ఎన్ని టార్గెట్ ఉంటాయి నీకు ఏం తెలుసా? ఇంట్లో పొద్దున్న లేచి ఆమె సంసారం చూసుకోవాలి, పిల్లలు సగం పెట్టుకోవాలి, ఇది చేసుకోవాలి. ఆమె ఉన్నా లేకుండా తిన్నా ఇంత తీసుకొని మళ్ళీ పోతూ ఉండాలి. గాసొండలో పట్టుకొని నీది పెద్దరికమైన గొప్పతనం మగతనం చూపెడతావు వాళ్ళ దగ్గర. కాదు, నువ్వు వాళ్ళ దగ్గర మొత్తం చూపెడతావు. ఏమో అన్నా ఉంటాయి మొగల సరుకులు ఉంటాయి ఆంటీ, ఆడోళ్ళ సరుకులు ఉంటాయి ఆంటీ. నీకు సరుకులు కావాలా? మరి మొగలే కావాలా ఆడోళ్ళే కావాలా? వాళ్ళకి ఎన్ని టార్గెట్ ఉంటాయి తెలుసా నీకు? ఎండాకాలం వచ్చారు సుఖాలు కనిపిస్తే టార్గెట్ రీచ్ కాలేక, ఎండలు తిరగలేక, వానకు తడవలేక, చలికి వణకలేక, రేయనక పగలనక ఎండనక వాననక. మీకు ఇవాళ అర్థం కాదు. డిగ్రీ పట్టా తీసుకుంటారా మీరు? చదువు అయిపోగానే మీరు ఇంజనీర్ అయిపోగానే మొత్తం గల్లాగరేసుకో బయటకు పోతారు. అప్పుడు ఒక పెళ్లి అవుతుంది. పెళ్లి కానీ పిల్లలు వస్తారు. పిల్లలు కానీ సంసారం మెయింటైన్ చేయాలి. కథం కావడం ముంగుతావు కొడక నీకు. అప్పుడు ఇవన్నీ చిల్లర లెక్కలు గుర్తుకురావు. అనవసరంగా అప్పుడు చదువుకోలేము, అనవసరంగా ఇది చేయలేము అని చెప్పేసి అప్పుడు గుర్తుకొస్తుంది. ఏసీ రూమ్లో చుక్కలు కనిపిస్తాయి మీకు. అర్థమవుతుందా? నేను ఇలా అన్నది రాసి పెట్టుకోను. చదవనీకి వచ్చి చదువుకోరి. అర్థమవుతుందా? ఇట్లా గాడిద లెక్క చేయకూరి. ఏమర్థమవుతుంది నీకు? నీ కష్టాలు ఎన్ని ఉంటాయి అమ్మా? అందరితో నవ్వు కూడా మాట్లాడాలి. మళ్ళీ మీ అసలు ఏదైనా కొడుకులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆమె మీకు రిమార్క్స్. 4 సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముకొని నా సంసారం నలుపుకుని అమ్ముకుంటున్నారా మేము? అర్థమైందా? మీరు సంబర్ కట్ట చేయకు. అర్థమైందా? మేము మీ లేకనే ఎంజాయ్ చేస్తున్నామే, కానీ అట్లా ఎంజాయ్ చేసుడు కాదు. ఎంజాయ్ చేస్తేనే అనుకుంటే
ఎంజాయ్ ఒకటి ఇప్పుడే కనిపిస్తుంది. లైఫ్లో సెట్ కావాలనుకుంటే మీ గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అర్థమైనా తమ్ముడు? నువ్వు అది అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి నువ్వు చిల్లర్లకు వెళ్ళినావు అనుకో, ఇంతే పోతావు. నీ లక్ష్యం మీద నువ్వు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తావో అప్పుడే నువ్వు ఎదుగుతావు. ఇట్లా చేస్తే నేను అపార్ట్మెంట్ కూడా ఉండనియరు, రెంట్ కూడా ఉండను, బ్యాచిలర్స్కి రూమ్ లేదంటే ఎందుకు చేద్దా సార్? నువ్వు ఇట్లాంటివి కూడా ఉంటాయి. నీ అసలు చిల్లర కాలం వల్ల చాలామంది కూడా సఫర్ అవుతారు. మంచిగా ఉండేటోళ్ళు కూడా ఇస్తలేరు రూమ్లు. అర్థమైందా? రూము ఖాళీ పెట్టుకొని కిరాయికి నీకు ఏం బాధ కాదు. ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది, 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే వస్తాయనుకుంటారు. నువ్వు ఇట్లాంటి లెక్కలు చేస్తారని భయపడి ఇవ్వరు. అర్థమైందా? నీ అసలు వల్ల మంచిగా ఉండేటోళ్ళకి కూడా రిమార్కే కదా. ఇంకోసారి చేస్తారా మరి? నేను ఎందుకు కంప్లైంట్ ఇస్తలేదు అంటే, సరే ఎందుకు ఫోన్లే అని ఊరుకుంటున్నా. అర్థమైందా? ఇంకా కొన్ని చాలా మీ ఉన్నాయి కానీ అవన్నీ నేను తీస్తలేదు. ఏమంటారా మీరు పట్టుకో మీరు? అంటే ఇవాళ ఏంటంటే సర్ఫ్ ప్యాకెట్ ఇంత వెయిట్ ఎక్కుందనా, అంటే ఇవాళ ఏంటంటే సర్ఫ్ ప్యాకెట్ ఇంత వెయిట్ ఎక్కుందనా అని డబుల్ మీనింగ్ మాట్లాడతారా? మీకే వచ్చా డబుల్ మీనింగ్? నేను తీయాలా మరి ట్రిపుల్ మీనింగ్? నేను తీయాలంటున్నా. జీవన్కి చెప్పాలా? జీవన్ గారికి చెప్పాలా మరి? చెప్తే మీకు తీస్తాడు, పులుసు కార్పిస్తాడు. నాకు అందరు తెలుసు, మీ కాలేజీలో కూడా నాకు అన్ని మీ సీనియర్స్ కూడా తెలుసు నాకు. అర్థమైందా? ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు ఎగిరితే కదా ఇచ్చేటా మరి? ఇంకోసారి చేయమన్నా. ఇంకోసారి చేస్తారా? సరే ఒక 4 సర్ఫ్ ప్యాకెట్లు కొంటారా మీ దగ్గరికి? సర్ఫ్ ప్యాకెట్లు కొనడానికి పైసలు లేవు. సంబర్ కట్టరీలు మజాకులు చేయడానికైతే ఎడికే వస్తారు. మిమ్మలను మీరు తాగే చాయ్ బిస్కెట్ కాడికి వేయించి మీ అయ్యమ్మలు పోషిస్తాను నేను. అర్థమవుతుందా? అంటే మీరు ఏ స్టేజ్లో అర్థం చేసుకోవాలి. మీరు తినే అన్నం కూడా మీ అయ్యమ్మలు పెడితే వచ్చిన భిక్ష అది. వాళ్ళ సొమ్ము తిన్నందుకు వాళ్ళకి పేరు లేకుండా మొట్టమేస్తుంది కానీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ మాత్రం తెప్పదు. అర్థమవుతుందా? ఆమె ఒక ఫ్యామిలీ నడుపుతుంది. ఆమె గురించి నీకేం తెలుసు? వాళ్ళ భర్త కూడా ఇది లేకుండా కూడా ఆమె ఒక ఫ్యామిలీ నడుపుతుంది. రోడ్డు మీద పడ్డది ఆమె సంసారం. అర్థమైందా? సంసారం రోడ్డు మీద పడితే ఆమె ఇప్పుడు ఆ సంసారాన్ని నెట్టుకుని వస్తుంది కానీ ఇంకో తను తప్పు పని చేయలేదు, ఇంకో లాలూజ్ కాలేదు. ఆమె ఇజ్జత్తో నడుపుతుంది సంసారం. ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి మనము ఆ స్టేజ్లో పోవాలి, ఆమె నడుస్తున్న దాంట్లో పోవాలి. అంతేగాని చిల్లర లెక్కలు చేయొద్దు. 4 సర్ఫ్ ప్యాకెట్ కొనమంటే నీకు శాతం అయితే పైసలు లేవు నీ దగ్గర, నువ్వు ఆమెను చిడాస్తావు. నువ్వు అప్పుడే 2 చెంపమీక కొట్టుకుంటే అయిపోతున్నామ్మా. ఏడవకు నువ్వెందుకు ఏడుస్తావు అమ్మా? ఆమె ధైర్యానికి కాలు మొక్కాలరా. ఇంకొకసారి లత్కాల పని చేసినానుకో నేనేం చేయాలో అది చేసుకో. సరే చేస్తే నేను ఇంకేమైనా చేస్తాను. అర్థమైందా? నాకు నువ్వు ఇంకోసారి నువ్వు అమ్ముకో అమ్మా. నువ్వేం భయపడకు, నువ్వేం టెన్షన్ పడకు, ఏం భయపడకు. నువ్వు అమ్ముకో, నేను చూస్తాను. సరేనా? ఎవడన్నా ఇసొంటి వాళ్ళను ఎవడైనా చిడాస్తే మనమే ప్రొటెక్షన్ ఉండాలి. అర్థమైందా? మన దేశం అక్క అంటే మనకు అక్కనే, మన దేశ మహిళ అంటే మనకు అక్కతో సమానం. ఎవడైనా చిడాంచనీకి వస్తే మనమే బయలు గుంజాలి, కాని బయలు మనమే పాగలు కాళ్ళగా చేస్తే ఎట్లేపు? స్టూడెంట్స్ ఉన్న మనమే ఇట్లా చేస్తే ఇంకా వేరే వాళ్ళకి మనమేమి ఇస్తాం? అర్థమైందా? సారీ ఎప్పుడు అక్క? సారీ అక్క, సారీ థ్యాంక్స్ తమ్ముడు. చూసారుగా వ్యూవర్స్, ఆమె పాపం భర్త లేకుండా ఆమె సొంతంగా ఏదో గిట్టాన్ని కావాలనే ఉద్దేశంతో 2 పిల్లలు పెట్టుకొని సర్ఫ్ ప్యాకెట్ అమ్ముకొని సంసారాన్ని నీగుతుంది. ఆమెను కూడా వాళ్ళు తెలిసో తెలియకుండా మైండ్ మెచ్యూరిటీ లేకుండా స్టూడెంట్స్ ఇట్లాంటి చిల్లర నేపథ్యాన్ని పాటుపడరు. వాట్ ఎవర్ వాళ్ళకి ఆ ఉద్దేశం ఉన్నదా లేదని కాదు కానీ తెలిసి తెలియని అమాయకత్వంతో కూడినటువంటి మోసం చేయడం ఒక తత్వం అంతే కానీ ఇంకొకటి కాదు. సరే వాట్ ఎవర్ మన మైండ్ లో ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం దయచేసి మారని వ్యూవర్స్. నా ప్రియమైన అక్క ఇళ్ళలారా, అన్నదమ్ములారా, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మన సమాజంలో చుట్టుముట్టున్నారు. వాళ్ళందరికీ ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేయకుండా సరే డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్. ఈ కష్టాన్ని గుర్తించినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుకొని కొట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తో పాటు థ్యాంక్స్ అండ్ లవ్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు అవకాశం కల్పించండి. ఓకేనా? ఏడవకు తల్లి, నీలాంటి వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేక నీకు మేమున్నాం.
నువ్వు మన కుటుంబంలో ఒక మెంబర్. అర్థమైంది అక్క? రైట్ వివర్స్ రైట్ మరి